ఎస్ వరల్డ్. ఈరోజు చాలా ఎమ్మి 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 రెస్టారెంట్ స్టైల్ సాంబార్ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసుకుందాము. ఆవాలు, సాంబార్ పౌడర్, జీలకర్ర, సాల్ట్, కారం, పసుపు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చిలు, 2 ఆనియన్స్, ఒక చిన్న సైజు క్యారెట్, ఒక హాఫ్ సొరకాయలు, 3 దొండకాయలు, ఒక కట్ట పుదీనా, 3 రెమ్మల కరివేపాకు, ఒక కట్ట కొత్తిమీర, 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 బిగ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, దోసకాయ, 5 ఎండుమిరపకాయలు, 2 టమాటోలు, మీడియం సైజు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. అంటే ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాసు నేను పప్పు తీసి కడుక్కొని దీంట్లో సాల్ట్, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఆల్రెడీ ఉడకబెట్టి రుబ్బుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. అండ్ ద మెయిన్ స్మెల్లీకి టేస్ట్ ఫ్లేవర్ కోసం ఇంగువ. అనేది పెట్టుకొని ఇది పెట్టేసుకున్నానండి. సాంబార్ చేసుకునేది దీనికి ఆయిల్ వేసేసుకుందాం మనం. సో ఆయిల్ అనేది కాగిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మనం ఆవాలు వేసుకుందాం. ఈ స్మాల్ స్పూన్ కాబట్టి 2 వేసుకుంటున్నాను నేను. ఆవాలు వేసుకున్నాను కదా, ఇప్పుడు జీలకర్ర అనేది వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్స్ వేసేద్దాము. ఈ సాంబార్లోకి ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయనండి. ఎందుకంటే ఆ పులుపు అనేది మొత్తం ఆనియన్స్కి పట్టుకొని మనం ఆనియన్ తింటుంటే కూడా పులుపు అనేది తగులుతూ ఉంటుంది. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము. అండ్ పచ్చిమిర్చి, క్యారెట్ కూడా ముందే వేసేద్దాం ఎందుకంటే ఇవి మగ్గాలి కాబట్టి క్యారెట్ కూడా ముందే వేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేద్దాం దీంట్లో. కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుందామండి సాల్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనము పప్పులో వేసి ఉడకబెట్టేసాం కాబట్టి సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకుందాం. నేను పప్పులో కల్లుప్పు వేసానండి. కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ రైసెస్ ఇట్లా సాంబార్లో కానీ చార్లలో కానీ కల్లుప్పు ఏ కర్రీస్లో కానీ ఫస్ట్ మనం కల్లుప్పు వేసుకున్న తర్వాత నార్మల్ సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకోవచ్చు. వేసుకున్నాం కదండి, వేసుకున్నాక మంచిగా కలుపుకొని వేగనియాలి. ఆనియన్స్ అనేవి వేగితేనే టేస్ట్ అంటే మరీ కంప్లీట్గా వేగకపోయినా ఒక 50% అన్నా వేగాలి. కొంచెం ఇప్పుడు పుదీనా హాఫ్, కొంచెం కొత్తిమీర, ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఇప్పటి నుండి కొంచెం వేగితే పడుతుందండి ఫ్లేవర్ అనేది. సో అందుకని నేను ఇప్పుడు కొంచెం వేసుకుంటా, మరిగేటప్పుడు కొంచెం వేసుకుంటా, దింపేటప్పుడు కొంచెం వేసుకుంటా. 3 టైమ్స్ లెక్క వేసుకుంటాను నేను కొత్తిమీర, పుదీనా అనేది. సో దొండకాయలు కూడా యాడ్ చేసేద్దాం ఎందుకంటే ఇవి కూడా మగ్గాలి. నూనెలో వేగితేనే ఏదైనా బాగుంటుందండి. దోసకాయలు కూడా వేసేస్తున్నాను నేను, టమాటోస్ కూడా. ఒక 5 మినిట్స్ మగ్గినాక మనం సొరకాయ కూడా యాడ్ చేద్దాం. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నా అండి ఇప్పుడే. ఇప్పుడు ఈ ముక్కలు అనేది నూనెలో వేగనిద్దాం. సో ఇప్పుడు కొంచెం వేగినాయి, కొంచెం మెత్తబడ్డాయండి. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి కూడా నూనెలో మగ్గితే బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ సాంబార్ అనేది మనకి రైస్లో కానీ, వడలల్లో కానీ, ఇడ్లీలలో కానీ దేంట్లో వేసుకున్నా చాలా టేస్టీగా అనేది ఉంటుందండి.
ఇప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా, ఇవి కూడా మనం నూనెలో ఒక 10 మినిట్స్ దాకా మగ్గనిద్దాం. 5 మినిట్స్ అవుతుందండి నేను సొరకాయ ముక్కలు వేసుకొని. ఇప్పుడు మనం 5 మినిట్స్ అవుతుందండి నేను సొరకాయ ముక్కలు యాడ్ చేసుకొని. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాము. ఈ సొరకాయలతోటి అది కూడా ఏగిపోతుంది అండ్ ముక్కలకి కూడా పడుతుంది మంచిగా. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మంచిగా కలిపేసుకున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి. ఇప్పుడు మనం లిడ్ అనేది క్లోజ్ చేద్దాం. లిడ్ అనేది క్లోజ్ చేస్తే తొందరగా మగ్గుతుంది అండ్ ఆయిల్ కొంచెం తేలుతుంది ముక్కలని మగ్గి. ఇది ప్లేట్ అనేది తీసుకున్నానండి, మగ్గిందో లేదో చూద్దాం మనం. మంచిగా మగ్గిపోయి సైడ్కి ఆయిల్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం చింతపండు రసం అనేది పోద్దాం. పులుపు అనేది దీనికి పడుతుంది ముక్కలకి. మనం చింతపండు రసం అనేది పోసేసుకున్నామండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అనేది ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆ చింతపండు రసంలో మగ్గాలి. సో మనం ఇప్పుడు లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుందాం. క్లోజ్ చేసి 10 మినిట్స్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. 10 మినిట్స్ అయిపోయిందండి. మనం ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి అవి మరుగుతున్నాయి, మరిగిపోతున్నాయండి. ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ కారం సరే వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంకా పడుతుంది, 1 టేబుల్ స్పూన్ ఏం కాదు, ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వేసుకొని కలుపుతుంటే మనకు తెలిసిపోతుంది ఎంత పడుతుంది ఎంత పట్టదు అని. కొంతమంది చారు కూడా కొంచెం స్పైసీగా తినాలనుకుంటారు, కొంతమంది లేదు మీడియంగా తినాలనుకుంటారు. మేము మా ఇంట్లో మేము స్పైసీగానే తింటామండి. సో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ పట్టుద్ది. మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, ముక్కలకు కూడా పట్టాలి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఈ ఉప్పు కారం అనేది ముక్కలకి పట్టడానికి మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. క్లోజ్ చేసుకొని వదిలేద్దాం. మినిట్స్ ఎంత అయిపోయిందండి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఆయిల్ అనేది కూడా పైకి తేలింది. ఇప్పుడు మనం పప్పు అనేది యాడ్ చేసేద్దాము. నేను పప్పులోనే కొంచెం వాటర్ అనేది కూడా పోసేసుకున్నానండి. సో దాన్ని బట్టి మనం పప్పు వేసుకున్నాక మనకు వాటర్ కన్సిస్టెన్సీ కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లానే ఊడుకోవచ్చు. సరే కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఉప్పు కారం ఏమన్నా సరిపోయినాయా లేదా చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ అనేది కూడా పడుతుందండి, కొంచెం యాడ్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాటర్ కూడా నేను ఎందుకు వేసుకున్నానంటే కొంచెం మరుగుతూ ఉంటే వాటర్ అనేది కూడా థిక్గా అయిపోతుందండి. పప్పు అనేది పీల్ చేస్తుంది వాటర్ కౌంట్ని. సో దానివల్ల మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాం కదా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆ వాటర్ అనేది గుంజేస్తుంది ఆ పప్పు అనేది. సో ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయినాయి ఇలా టేస్ట్ చేద్దాం. కొంచెం కారం పడుతుందండి, కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా పడుతుంది, కొంచెం అండ్ సాల్ట్ కూడా పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కలుపుకొని మనం దింపుకునే ఒక 5 మినిట్స్ ముందు మనము ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది యూజ్ చేద్దాము. ఇప్పుడు ఇది అనేది ఈ పులుపు ఇదంతా కూడా మనకి ముక్కలకి పట్టి పప్పుకు కూడా పట్టాలి కాబట్టి ఒక 10 మినిట్స్ వదిలేద్దాము. లిడ్ అనేది క్లోజ్ చేద్దాము. క్లోజ్ చేసి 5 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఈ పప్పుకి ఫ్లేవర్కి కూడా బాగా పడుతుంది ఇది. సో లిడ్ క్లోజ్ చేసి 8 మినిట్స్ ఉండనిద్దాం. అయిపోయిందండి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా మరిగిపోతున్నాయండి. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించేసి చూడండి ఎంతగా వాటర్ పోసి మొత్తం దగ్గరికి అయిపోయింది.
ఇప్పుడు కొంచెం నాకు అందాజా తెలుసు కాబట్టి నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. మీరు మ్యాక్సిమం నేనైతే ఎంటీఆర్ ప్రిఫర్ చేసాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ పౌడర్. మీరు కూడా మీ దగ్గరలో ఏం సాంబార్ పౌడర్ అవైలబుల్గా ఉంటే అది వేసుకుని, నాకు అందాజా తెలుసు కాబట్టి నేను వేసుకుంటున్నాను. లేకపోతే మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఆ టెక్స్చర్ బాగుంటుంది, అండ్ థిక్నెస్ అయిపోతుందండి. ఆ సాంబార్ అనేది చాలా క్రీమీగా థిక్గా ఉంటుంది. సో ఇలా మనం ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ స్టవ్ అనేది ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ కొత్తిమీర అనేది నేను ఇలా కారంతో ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటానండి, ఎందుకంటే ఇలాంటి సాంబార్లలోకి చారులలోకి ఈ కాడలతోటి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా డెలిషియస్గా అండ్ ఫ్లేవర్ అనేది చాలా దిగుతుంది సాంబార్లోకి. సో నేను కొత్తిమీర ఇలా కాడలతో వేసుకుంటా, లైక్ టమాటో చారులో కానీ మిరియాల చారులో కానీ ఇలా సాంబార్లో కానీ నేను కాడలతోటే వేసుకుంటా. సో ద సాంబార్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎమ్మి రెస్టారెంట్ స్టైల్ సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. నేను దీంట్లో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకున్నా. మ్యాక్సిమం అయితే నేను ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నా మ్యాక్సిమం వేయటానికి ట్రై చేస్తాను, ఎందుకంటే పిల్లలకి కూడా పెడతాం కాబట్టి మనం ఇది. సో వాళ్ళు డైరెక్ట్గా తినకపోయినా ఆ వెజిటేబుల్స్లో ఉన్న జ్యూస్ మొత్తం ఆ సాంబార్లోకి దిగుతుంది కాబట్టి అలా అయినా విటమిన్స్ వెళ్తాయి అనేసి నేను సాంబార్లో ప్రతి ఒక్క వెజిటేబుల్ అని వేస్తాను. ఇప్పుడు ఎమ్మి సాంబార్ అనేది రెడీ అయిపోయిందిగా. మీరు కూడా ఇలానే మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చీవియస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.